హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గాయ్స్, ఈరోజు వచ్చేసి మేమైతే కొత్త బండి ఒకటి చూడనికైతే వెళ్తున్నాం అన్నమాట. Ladies and gentlemen, are you ready? సో రాయల్ ఎన్ఫీల్డ్ GT 650 అయితే చూసేసి ఈరోజు దాన్ని ఎంత ఏంది అనేసి అడుగుతున్నాం. నేను మా అన్న మా మమ్మీ అయితే ముగ్గురం వెళ్తున్నాం ఇప్పుడు షోరూమ్కి. సో ఆడ మొత్తం దాన్ని అంటే చూడనికే ఏంటంటే ఆడ వెళ్ళి బండి ఎప్పుడు వస్తుంది, ఎంత అడ్వాన్స్ కట్టాలి, ఎంత బుకింగ్ అమౌంట్ కట్టాలి అవన్నీ అడిగేసి వెళ్ళేసి అడుగుదాం. ఒకవేళ అడగడానికి వెళ్తున్నాం, ఒకవేళ వాళ్ళు ఇంత అది అని చెప్తారు కదా, సో అది అడగడానికి వెళ్తున్నాం. అది అడిగేసి వచ్చి ఇంకొక 1-2 మంత్స్లో మనమైతే కొత్త బండి ఒకటి కొంటున్నాం. సో నేను మా మమ్మీ మా అన్న అయితే వెళ్తున్నాం. 2 బండ్ల మీద. కార్ ఎందుకు తీసుకెళ్ళామంటే ట్రాఫిక్ ఉంది. సో ఫుల్ నేను ఎప్పటిదాకానే రోడ్డు మీద చూసిన ఫుల్ ట్రాఫిక్, అందుకే 2 బండ్ల మీద పోతున్నాం. మా అన్న వచ్చేసి పల్సర్, నేను వచ్చేసి స్కూటీ. తీస్తున్నా ఫైనల్లీ వచ్చేసాం గాయ్స్ షోరూమ్కి. తమ్ముడు అడుగురా, నీ బండి నువ్వు అడుక్కో, నేనేం అడగాలి, నువ్వు అడుగుకో. నడువురా పెద్దోళ్ళు ఎవరు. సరే నడువు, లోపలికి అయితే నడువు, జల్దీ నడువురి. ఇదా ఇక్కడైతే నల్లనే అనిపిస్తుందా? అవ్వెందుకున్నారా? నాకు తెలియదు, ఫస్ట్ టైం నేను కూడా వచ్చింది కొనేది. ఫస్ట్ టైం నేను 10 బండ్లు ఏం చేసుకుంటారు? నడిపేనికి ఒకటి సరిపోదా? 10 కావాలా? నయమే కలెక్షన్. ఇల్లు కట్టవచ్చు బండ్లు కొనే పైసలతో. మీటింగ్ ఇదే కలర్ కావాలన్నా మనకి. ఇదే మీటింగ్ అవుతుంది కదా. మీటింగ్ అన్ని బండ్లకు ఉంటుంది, మొత్తం సిల్వర్ అనమాట ఉంటుంది. అన్న దగ్గర ఉంది కదా సేమ్ అదే క్రోమ్. గాయస్, మేము వచ్చేసి ఇప్పుడు బైక్ అయితే బుకింగ్ అమౌంట్ 10,000 అంట. 10,000 కట్టాక మేము బైక్ అయితే బుక్ చేసినాం. 2 మంత్స్ తర్వాత వచ్చేసి బైక్ తీసుకోవడం అని చెప్పినాం. సో చూడండి మొత్తం షోరూమ్ అయితే ఉంటుంది. ఈ బండి చూడండి, అడ్వెంచర్. సో నాకైతే ఐడియా క్లియర్ తెలియదు. ఇక్కడ వచ్చేసి మన దేశీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అదే వాళ్ళ మొత్తం ఇదే నడుస్తుంది. ఇది ఇప్పుడు కొత్తగా అందరు తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ టీషర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇవి ఉన్నాయి జాకెట్స్, రైడింగ్ జాకెట్స్. ఇక్కడ కూడా ఉన్నాయి టీషర్ట్స్, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ హెల్మెట్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇక్కడ గ్లౌజెస్ కూడా ఉన్నాయి, హెల్మెట్స్ కూడా ఉన్నాయి. మన దగ్గర ఆల్రెడీ హెల్మెట్ ఉంది. తర్వాత చూస్తే మనము చూద్దాం జాకెట్స్ అవన్నీ రాయల్ ఎన్ఫీల్డ్నే తీసుకున్నావా లేకపోతే వేరే ఉన్నాయి ఇంకా మంచివి చూద్దాం.
ఇక్కడ చూడండి హెల్మెట్స్, ఇక్కడ కూడా జాకెట్స్ ఉన్నాయి. ఇవ్వండి ఇక్కడ కూడా చిన్న. ఎట్లా అనిపిస్తుంది మమ్మీ? బుకింగ్ అమౌంట్ కట్టినా కదా. ఓ మమ్మీ, బుకింగ్ అమౌంట్ కట్టినా కదా, ఎట్లా అనిపిస్తుంది? 3 లక్షలు పెట్టి బండి అమ్మ అప్పుడు ఒక సైకిల్ కొనితే పెద్ద తంటాలు అవుతుంది. నీకు ఎట్లా అనిపిస్తుందిరా? మనకు వచ్చేసింది బుకింగ్. ఏందన్నా ఇది? బుకింగ్ 10,000 బుకింగ్ ఫామ్. మన బుకింగ్ ఫామ్ వచ్చేసింది గాయస్. ఇంకా 2 నెలల బండి కూడా చేతులు ఉంటాయి. సో గాయస్ ఇవ్వండి, మేమైతే ఇది తీసుకొని మొత్తం బుకింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అనమాట మేము. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో మమ్మీ ఎట్లా అనిపిస్తుంది? 18 ఇయర్స్లో ఉంటున్నా బండి నేను. ఎట్లా అనిపిస్తుంది చెప్పు? కష్టాజీతంగా ఉంటున్నాను, సంతోషంగా. ఎట్లా అనిపిస్తుందిరా? ఇంకా వన్లే కొన్నప్పుడు చెప్తా. అదే బుకింగ్ కట్టేసిన, ఇంకా 2 monthsలో వచ్చేస్తుంది. 2 monthsలో వస్తుందిరా. సరే సరే.